వరుసగా 2 వైట్ వాష్‌లు అయిపోయాక మన టీమిండియా అభిమానుల పరిస్థితి ఎలా ఉందంటే అండ్ అంతేకాకుండా టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ఉన్న మన వన్ అండ్ ఓన్లీ టీమిండియా ఇప్పుడు నంబర్ 2కి పడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అందరికీ ఒకే ఒక్కరు గుర్తొస్తూ ఉన్నారు. అతనే సూర్యకుమార్ యాదవ్. సూర్యుడు వేగిరారా, ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. అండ్ అంతేకాకుండా మన టీమిండియా ప్రస్తుత పరిస్థితిని ఎక్స్పోజ్ చేసిన తర్వాత మన టీమిండియా అభిమానులందరూ ఏడుస్తూ ఉంటే జోఫ్రా ఆర్చర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడంటే నాకు తెలుసు ఫ్రెండ్స్, ఇంత బతికి చివరికి టీమిండియాని ఇలాంటి ఒక సిచ్యువేషన్లో చూడాల్సి వస్తుందా, అసలు నా మెంటల్ పీస్ మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారు కదా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. నేను అర్థం చేసుకోగలుగుతాను. అందుకోసమే ఇలాంటి సిచ్యువేషన్లోనే మీకు కాస్త మెంటల్ పీస్ అనేది చాలా అవసరం. అందుకోసమే మన ఇంకొక యూట్యూబ్ ఛానల్ ది పాడ్కాస్ట్ విత్ 99 టీవీలో బౌద్ధం అని చెప్పేసి ఒక మంచి పాడ్కాస్ట్ని తీసుకొని వచ్చాను. తప్పకుండా ఈ పాడ్కాస్ట్ చూడండి, మీకు చాలా వరకు మెంటల్ పీస్ దొరుకుతుంది అండ్ మీ లైఫ్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇందులో దొరుకుతాయి. కావాలంటే ఒక చిన్న టీజర్ చూడండి. భగవాన్కి బోధి వృక్షం దగ్గర ఆయనకి జ్ఞానోదయం అయింది అని చెప్పి అంటూ ఉంటారు. అక్కడ ఆయన తెలుసుకున్న సత్యం ఏంటి? బోధిసత్వుడు బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు 3 రకాలైనటువంటి విద్యలు పొందాడనమాట. బౌద్ధిజంలో జన్మలు పూర్వజన్మలు ఉంటాయని నమ్ముతారు. అయితే దీంతో పాటు కర్మలు, సంచిత కర్మలు కూడా ఉంటాయా? ఇవి నమ్మితేనే బుద్ధిస్టులు అనేటువంటిది ఏమీ లేదు. మీరు గుడ్డిగా నమ్మాల్సిన పని కూడా. అబ్బా అన్న ఏమన్నా ప్రమోషన్ చేస్తున్నావా అని చెప్పంటే నాదేముంది బ్రో, ఏ ఇమేజెస్తోని మన విరాట్ కోహ్లీ అభిమానుల కన్నా ఎక్కువ ప్రమోషన్ నేనేం చేయట్లేదు. ఏంటంటారా, రీసెంట్గా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టీ20లో మన ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ 18 షూస్, అదే విరాట్ కోహ్లీ 18 షూస్ వేసుకొని ఆడాడు అని చెప్పేసి కొన్ని ఇమేజెస్ బాగా ట్రెండ్ అయ్యాయి. తీరా కాస్త ఫ్యాక్ట్ చెక్ చేద్దామని చూస్తే అది కాస్త ఏఐ ఇమేజెస్ అని తెలిసింది. కానీ ఏమాట కామాటే 18 షూస్కి కావాల్సినంత ప్రమోషన్ దొరికింది ఇక్కడ. సరే మ్యాటర్లోకి వస్తే, మరి ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ 2 వైట్ వాష్లు అయిన తర్వాత మన టీం ఇండియాలో మేనేజ్మెంట్లో చాలా మార్పులు రాబోతున్నాయని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటూ ఉన్నారు. వాటన్నిటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందుగా ఇక్కడ నిజంగా మన టీమిండియా వైభవ్ సూర్యవంశీ అండ్ సంజు శాంసన్ వీళ్ళిద్దరితో ఆడిన మ్యూజికల్ చైర్స్ గురించి మాత్రం మాట్లాడుకోవాలి. అరే ఎవరిని ఎప్పుడు తీసుకొస్తారు, ఎవరిని ఎప్పుడు బయటికి పంపించేస్తున్నారు ఎవరికీ అర్థం కాలేదు. బట్ ఇక్కడ ఇంగ్లాండ్ని చూసి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇంగ్లాండ్ టీం మాత్రం జాస్ బట్లర్కి కాస్త ఫామ్ అటు ఇటు ఉన్నా కూడా అతని మీద ట్రస్ట్ పెట్టారు. అనుకున్నట్టుగానే లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి తానేంటో నిరూపించుకున్నాడు జాస్ బట్లర్. సో ఇలాంటి ఒక కన్సిస్టెన్సీ, ఇలాంటి ఒక ట్రస్ట్ అనేది ఒకటి సంజు శాంసన్ మీదన్నా చూపించుండాలి, లేకపోతే వైభవ్ సూర్యవంశీ మీదన్నా చూపించుండాలి. కానీ రొటేషనల్ ఫార్మాట్ ఏదైతే తీసుకొని వచ్చారో దీనివల్లనే మనం సగం ఓడిపోయామని చెప్పి కూడా చాలా మంది అంటూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు, అవునా కాదా? కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కెప్టెన్సీ మార్పు అవసరమా కాదా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఎందుకు అయ్యాడంటే రంజీ ట్రోఫీ అట్ ది సేమ్ టైం ఐపీఎల్ లాంటి దేశవాళీ టోర్నీలో చాలా విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఇతనికి ఉండడం వల్లే శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా మన వాళ్ళు ఎంపిక చేశారు. అంతా బాగానే ఉంది. బట్ డొమెస్టిక్ క్రికెట్కు ఇంటర్నేషనల్ క్రికెట్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందన్న సంగతి మనందరికీ తెలుసు. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ సిరీస్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్లే ఓడిపోయారని చెప్తున్నప్పటికి కూడా కనీసం ఐర్లాండ్ మీద కూడా గెలవకపోవడం వల్లనే ఇప్పుడు చాలా మంది కోపంగా ఉన్నారు. అంటే ఐర్లాండ్ లాంటి చిన్న టీంకి కూడా ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా లేకపోతే హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు అవసరమా? ఇదెక్కడ న్యాయం అధ్యక్ష అని చెప్పి చాలా మంది మన ఇండియన్ అభిమానులు అడుగుతూ ఉన్నారు. సో దీనివల్లే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ మీద ఇప్పుడు చాలా సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అండ్ అందుకోసమే ఫ్యూచర్లో శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టి శుభ్మన్ గిల్ కెప్టెన్సీ రేస్లోకి తీసుకురావాలన్న డిమాండ్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు, శుభ్మన్ గిల్ని తీసుకుని రావాలా లేకపోతే శ్రేయస్ అయ్యర్ని కంటిన్యూ చేయాలా? కామెంట్ చేయండి. శుభ్మన్ గిల్ సంగతి చూసుకుంటే గతంలో గుజరాత్ టైటాన్స్కు మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉన్నప్పటికి కూడా గిల్ అటు బ్యాటింగ్తోనూ అట్ ది సేమ్ టైం మంచి కెప్టెన్సీతోనూ మంచి బౌలర్లను యూజ్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సిరాజ్, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణను ప్రాపర్గా వాడుకొని టీంని ముందుకు తీసుకుని వెళ్ళాడు. సో ఇక్కడ అతను యాజ్ అ ప్లేయర్గా మాత్రమే సక్సెస్ అవ్వలేదు, యాజ్ అ కెప్టెన్గా కూడా ఎంతో కొంత సక్సెస్ అయ్యాడు. సో అందుకోసం ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా తప్పకుండా రేస్లోకి తీసుకుని రావాలని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ని టీంలోకి తీసుకురావడం కొంచెం కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత టాప్ ఆర్డర్లో అటు సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాళ్లతోని ఇక్కడ ఫుల్ కాంపిటీషన్ ఉండడం వల్ల గిల్కి ఇప్పుడు జట్టులో అవకాశం దొరకడం కాస్త కష్టంగా మారింది అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే కేవలం 2 సిరీస్ల పరాజయం ఆధారంగా అతన్ని వెంటనే కెప్టెన్సీ నుంచి మార్చడం చాలా తొందరపాటు నిర్ణయం అవుతుంది. కనీసం శ్రేయస్ అయ్యర్కి 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి. ఈ లోపల అతను జట్టుని తనకు తగ్గట్టుగా మార్చుకుంటాడు అని చెప్పి అంటున్నారు. మరి మీరే ఉంటారు, తప్పకుండా శ్రేయస్ అయ్యర్కి ఒక 6 months to 1 year టైం ఇవ్వాలా వద్దా? కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముందుగా ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. అదేంటంటే శ్రేయస్ అయ్యర్ చుట్టూ 10 పాములు ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు. అందుకోసమే శ్రేయస్ అయ్యర్ని కావాలనే వాళ్ళు ఓడిస్తున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక మీమ్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ 10 పాముల వల్ల ఓడిపోతున్నారు అంటే మిగతా ప్లేయర్ల గురించి ఇండైరెక్ట్ గా ఒక పోస్ట్ పెడితే దానికి శ్రేయస్ అయ్యర్ వాళ్ళ సిస్టర్ శ్రేష్ఠ అయ్యర్ దానికి లైక్ కొట్టారు. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ కొంచెం బాగా ఎక్స్పోజ్ అయ్యేసరికి వెంటనే దాన్ని డిస్లైక్ చేసి కవర్ చేసే ప్రయత్నం చేశారనుకుంటే అది వేరే విషయం. సో ఇక్కడ ఇంకొక కాన్స్పిరసీ బయటకు వస్తుంది. అదేంటంటే గౌతమ్ గంభీర్ కి మొదటి నుంచి శ్రేయస్ అయ్యర్ అంటే ఇష్టం లేదు. అజిత్ అగర్కర్ ఒత్తిడి వల్ల అతనికి కెప్టెన్ గా టీంలోకి తీసుకోవాల్సి వచ్చింది. అందుకోసమే పగబట్టిన గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్ ని మ్యాచ్లన్నీ ఓడిపోయేలా చేసి ఆ బ్లేమ్ ని మొత్తం శ్రేయస్ అయ్యర్ మీదనే పెట్టాలని చూస్తున్నాడని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఈ పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేస్తే మన టీమిండియాలో ఇప్పుడు ది బెస్ట్ ఆల్రౌండర్లు, ది బెస్ట్ బ్యాట్స్మెన్, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ల అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ రిప్లేస్మెంట్లు దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత అతనికి సమానమైన ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జట్టులో లేరు. అండ్ అక్షర్ పటేల్ కొంచెం దరిదాపుల్లో ఉన్నా కూడా ప్రస్తుతం అతను ఆడుతున్న తీరు అండ్ వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ ఎక్కడ కూడా రవీంద్ర జడేజాకి దగ్గరలో దరిదాపుల్లో కూడా లేరు. అండ్ ఇంకో పక్క హార్దిక్ పాండ్యాకు ఆల్టర్నేటివ్ గా భారత్ జట్టులో ఒక్క ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ కూడా కనబడకపోవడం ఇక్కడ పెద్ద లోపంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇదే సిచ్యువేషన్ హార్దిక్ పాండ్యా ఇంజూరీ అయిన ప్రతిసారి మన టీమిండియాలో కనిపిస్తూ ఉంది. సో లక్కీగా జస్ట్ ఇంజూరీ వల్ల దూరం అయ్యాడు, మళ్ళీ టీంలోకి వస్తాడు. బట్ హార్దిక్ పాండ్యా కూడా ఒక్కసారి రిటైర్ అయ్యాక అతనికి రిప్లేస్మెంట్ మన టీమిండియాలో ఎక్కడుందనే దాని గురించి ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ అలాగే జస్ప్రీత్ బుమ్రాకి సరైన బ్యాకప్ బౌలర్ కూడా లేదు మన టీమిండియాలో. మోరోవర్ ప్రెషర్ ని హ్యాండిల్ చేయగల షమీ లాంటి బౌలర్ అండ్ భువనేశ్వర్ కుమార్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్లను పక్కన పెట్టేశారు. కొత్తగా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ స్థాయిలో ఆడుతున్నారా అంటే అగైన్ వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. అండ్ నిన్న మొన్నటి దాకా కొంతమంది ఐపీఎల్ పిచ్ గురించి మాట్లాడారు, ఐపీఎల్ చిన్న బౌండరీల గురించి మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ స్పాన్సర్ల మీద పడ్డారనమాట. ఐపీఎల్ స్పాన్సర్లను అట్రాక్ట్ చేయడం కోసమే ఫ్లాట్ పిచ్లు చేసి 6లు 4లు ఎక్కువగా వచ్చేలాగా చేశారు. దానివల్లే మన బ్యాట్స్మెన్ అందరూ కూడా ఫ్లాట్ పిచ్లకి అలవాటు పడిపోయారు. ఐపీఎల్ మన టీమిండియా కొంప ముంచింది అని చెప్పి అంటున్నారు. మరి మీరే అనుకుంటున్నారు ఐపీఎల్ వల్లనే టీమిండియా కొంప మునిగిందా? అండ్ నెక్స్ట్ టైం మీరు ఐపీఎల్ చూస్తారా చూడరా కామెంట్ చేయండి. ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్ లో అయితే చాలా మంది మాజీలు అండ్ టీమిండియా అభిమానులందరూ కూడా ఒకటే మాట అంటున్నారు. టీమిండియా ఎప్పుడైనా సరే 3 ఫార్మాట్లకి ఒకే కెప్టెన్ ఉన్నప్పుడే చాలా బెటర్ గా ఆడింది. ఫర్ ఎగ్జాంపుల్ ధోని 3 ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్నప్పుడు, కోహ్లీ 3 ఫార్మాట్లకి కెప్టెన్ గా ఉన్నప్పుడు, రోహిత్ కూడా 3 ఫార్మాట్లకి కెప్టెన్ గా ఉన్నప్పుడే టీమిండియా అన్ని విధాలుగా రాణించింది. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క టీమ్ కి ఒక్కొక్క కొత్త కెప్టెన్ తీసుకొస్తున్నారు, ఒక్కొక్క ఫార్మాట్ కి ఒక్కొక్క కొత్త కెప్టెన్ తీసుకొస్తున్నారు. కన్సిస్టెన్సీ అనేది ఉండట్లేదు. ప్లేయర్లను మొత్తం రింగా రోజెస్ అని మారుస్తూ ఉన్నారు. దీనివల్ల ప్లేయర్ల మీద చాలా ప్రెషర్ బిల్డప్ అవుతుంది, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. ఈ మ్యాచ్ సరిగా ఆడకపోతే నెక్స్ట్ మ్యాచ్ మనం ఉంటామో లేదో అన్న భయం కలుగుతుంది. దీనివల్లనే వాళ్ళు ఏ మ్యాచ్ లో కూడా సరిగా ఫోకస్డ్ గా ఉండలేకపోతున్నారు అని కూడా చాలా మంది సీరియస్ అవుతూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు అన్న సంగతి పక్కన పెడితే టీమిండియా అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ఆఖరికి ఫీల్డింగ్ లోను కూడా చాలా చెత్తగా ఆడింది అన్నది మాత్రం వాస్తవం. 1 కాదు 2 కాదు 5 క్యాచ్లు మిస్ చేశారు. ఐపీఎల్ అంటే ఫ్లాట్ ట్రాక్లు కాబట్టి ఎక్కువ బ్యాట్స్మెన్ మీద ఆధారపడ్డారు. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి వెళ్ళేటప్పుడు కూడా 7 బ్యాట్స్మెన్, అందులో కూడా 6 లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ తీసుకుని వెళ్తే ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అనేది ఎక్కడికి పోయింది అని చెప్పి అందరు క్వశ్చన్ చేస్తున్నారు. ఎనీహౌ ఇంగ్లాండ్ తోని T20 అనేది ఒక పెద్ద పీడకల్లా మారిపోయింది. బట్ ఇప్పుడు వన్డేలో అయినా మన వాళ్ళు కంబ్యాక్ ఇస్తారా అంటే ఛాన్సెస్ హై అనే అనిపిస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ వన్డే మ్యాచ్ ఆడడానికి ఇంగ్లాండ్ లో అడుగు పెట్టేశారు. కాబట్టి తప్పకుండా టీమిండియా వన్డేలో అయినా సరే ఒక మంచి కంబ్యాక్ ఇచ్చి మనందరికీ కాస్త రిలాక్సేషన్ ఇస్తుందని కోరుకుందాం. ఎనీహౌ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.